హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన ఛానల్లో అప్పటికప్పుడు రాగి పిండితో ఊతప్పాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రాగుల్లో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజు మన డైట్లో చేర్చుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రాగి పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. అదేనండి, సూజీ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. అలాగే పావు కప్పు బియ్య పిండిని వేసుకోండి. అరకప్పు పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్, బీపీని తగ్గించుకోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. డయాబెటిక్ వారికి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా రాగులు ఉపయోగపడతాయి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీనిపై మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. మనకి రవ్వంతా కూడా చక్కగా నానుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ను ఇలా తురుముకొని ఇందులో వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని ఇలా ఒకసారి కలుపుకొని ఒక గరిటె పిండిని తీసుకుని ఇలా ఊతప్పంలా వేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి 2 నిమిషాలు కాల్చుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని పైనుండి స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మళ్ళీ దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాలు కాల్చుకోండి. 2 వైపులా బాగా కాల్చుకోండి. అంతేనండి, మనకి రాగి ఊతప్పం రెడీ అయిపోయింది. ఇలానే అన్ని ఊతప్పాలను రెడీ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.